ఈ పేపర్ 2 పార్ట్ ఏలో మనకి నన్నయ్య యొక్క ఆంధ్ర మహాభారతంలో దుష్యంతుని చరిత్ర, దీన్నే శాకుంతల ఉపాఖ్యానం ఇలా అంటుంటారు కదా! సో, అది ఆ దుష్యంతుని యొక్క చరిత్ర కోసం ఇవ్వడం జరిగింది. ఇది కూడా స్టోరీ కాబట్టి మంచి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది మనకి. ఆహ్, ఇంట్రెస్ట్ ఉండేటట్టు కూడా నేను చెప్తాను. స్టోరీ లాగానే చెప్తాను క్లాస్‌లో. సో, ఇవన్నీ కూడా నేను వీడియోస్‌లో మీకు పెడతాను. ఒక స్టోరీలా ఎలా అర్థం చేసుకోవాలి. అండ్ ఈ స్టోరీ లాగే మనం చదువుకునేటప్పుడు ప్రీవియస్ ఇయర్‌లో మనకి ఈ క్వెషన్స్ ఎలా వచ్చాయి, మెయిన్స్‌కి క్వెషన్స్ ఎలా వచ్చాయనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ తిక్కన్న యొక్క ఆంధ్ర మహాభారతం నుంచి శ్రీకృష్ణుని యొక్క రాయబారం. శ్రీకృష్ణుని రాయబారం అనేది కూడా ఇది ఒక స్టోరీ లాగానే ఉంటుంది. ఇది కూడా ఉంది సిలబస్‌లో. శ్రీనాథుని కాశీఖండం. దీనిలో గుణనిధుని యొక్క కథ గురించి ఇవ్వడం జరిగింది. పింగళి సూరన్న కళా పూర్ణోదయానికి సంబంధించి సుగాత్రి శాలీనుల కథ. సుగాత్రి శాలీనుల యొక్క కథని ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ మొల్ల రామాయణంలో బాలకాండం గురించి.